गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। వెంటనే ఆన్సర్ చెప్తే 2 మార్కులు, పాస్ వస్తే 1 మార్కే. అర్థమైందా? ఫార్ములా కూడా చెప్పాల్సిందే, చాలా ఈజీ, అందుకని ఫార్ములా కూడా చెప్పాలి. నేమ్ తెలిస్తే ఫార్ములా తెలుస్తుంది. మిగిలిన కూడా వినాలి, మిగిలిన అయితే టైం ఇవ్వని అసలు టక్కన పాస్ అంతే. Can hear the sounds in between dash frequency. మానవుని చెవి లేదా కర్ణబేరి ఏ హెర్ట్జ్ మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీని గుర్తించగలదు? రైట్ ఆన్సర్.
వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు, విద్యార్థులందరికీ కూడా నా ఆశీర్వచనాలు కలుసుకోవడం జరిగింది. ఈ నేషనల్ సైన్స్ డే అన్నది మన సార్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని విడుదల ప్రచురించిన రోజునే ఈ ఫిబ్రవరి 28న మనం సైన్స్ డే కింద జరుపుకుంటామండి. సార్ సివి రామన్ గారు కూడా అంటే ఆలోచిస్తూ ఉంటే మనకి ఏమైనా కొత్త ఐడియాస్ అవి వస్తుంటాయి అన్నమాట. అలాగే ఆయన విదేశాలకు వెళ్తున్నప్పుడు అప్పుడు షిప్లో వెళ్తున్నారు అన్నమాట. షిప్లో వెళ్తున్నప్పుడు ఆయనకి ఆ షిప్లో వెళ్తున్నప్పుడు చుట్టూ సముద్రం ఉంటుంది కాబట్టి ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఆ సముద్రం మీద పడి అది రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఆయనకి రామన్ ఎఫెక్ట్ ఆయన కనుగొన్న విషయంకి రామన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. అప్పుడు ఆయనకి సడన్గా ఆ థాట్ వచ్చిందన్నమాట. అంటే సూర్యుడి యొక్క కిరణాలు ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ 39వ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. 1928వ తేదీ 1928వ సంవత్సరం ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ వెలుగులోకి వచ్చింది. అసలు ప్రతి సంవత్సరం కూడా ఈ సైన్స్ దినోత్సవం చేసుకుంటూ రామన్ ఎఫెక్ట్ అంటే వివిధ ద్రావణాల గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు వివిధ కోణాలలో వంగి ప్రయాణిస్తుంది. దాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది ఉంది మీకు 8th, 9th, 10th. ఆ స్కాటరింగ్ ఆఫ్ లైట్నే రామన్ ఎఫెక్ట్ అంటాం. మన మ్యాథ్స్ మూర్తి మేశ్వర్ని విద్యార్థి ఉద్దేశించి జాతీయ దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం. మన పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి వారికి, అట్లాగే ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మన సైన్స్ ఉపాధ్యాయులు, అలాగే ఇతర ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలందరికీ కూడా సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. చంద్రశేఖర వెంకటరామన్ చాలా తక్కువ ఖర్చుతో కేవలం 250 రూపాయల అదే విషయాన్ని అతను అబ్జర్వ్ చేసి ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనేది అది గ్యాస్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, లేదంటే సాలిడ్ కావచ్చు. జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహించుకుంటున్నామంటే దానికి ప్రధాన కారణం సార్ సివి రామన్ గారు. సార్ సివి రామన్ గారు 1888లో ఆయన యూనివర్సిటీలో ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేసేవారు. అలా పనిచేసినప్పుడు తండ్రి యొక్క ఆ బోధనలు ఇవన్నీ కూడా తాను కూడా చూస్తూ తాను కూడా ఫిజిక్స్లో అనేక ప్రయోగాలు చేయడానికి ఆసక్తిని పెంపొంది. ప్రయోగానికి ఆయన పునాది ఆయన కుటుంబంలోనే జరిగింది. చక్కగా క్రాఫ్ట్ సార్ మాత్రం నేను ఫస్ట్ టైం నేను స్కూల్కి వచ్చాను, కానీ ఇలా క్రాఫ్ట్ డే అనేది మాత్రం ఫస్ట్ టైం మేము విన్నాం కూడా. చాలా చక్కగా చెప్పించి మీరు కూడా ఇంకా నేర్చుకోండి సార్, చాలా వర్క్ ఉంది నేర్చుకున్నది. అదేవిధంగా ఈ జాతీయ సైన్స్ సందర్భంగా మన 6th క్లాస్ వాళ్ళు ఒక చిన్న నాటిక బయటకు వస్తున్నారు. ఓం భీం ఫట్ ఓం భీం ఫట్ ఓం భీం ఫట్ అవాహయామి. ఓం భీం ఫట్ అవాహయామి. ఓం భీం ఫట్ అవాహయామి. ఓం భీం అక్కడ చెప్తే ఏదైనా బాగా చేయగలడు. 2 రోజులు బట్టి బాగాలేదు. మీ బాబుకి జాండ్రీస్ వచ్చింది. 2 రోజుల ముందు తీసుకొస్తే బాగున్నాం. ఈ 2 రోజులు ఏం చేశారు? బాబా దగ్గర తీసుకెళ్ళాము. ఈ కాలంలో కూడా బాబాలు నమ్ముతున్నారా? వాళ్ళు మీ అమాయకత్వాలని క్యాచ్ చేసుకుంటున్నారు. మాటలు ఇష్టం వాడండి.